పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్రతంత్ర యంత్ర శాస్త్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. నవరత్నాలు, యంత్రాలు, మూలికలు, రుద్రాక్షలు ఇవన్నీ ఉన్నాయా లేవా అనే అన్వేషణ 42 సంవత్సరాలుగా నేను ఉద్యోగం చేసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ లోపల మిలిటరీ లోపల పనిచేసుకుంటూ మళ్ళీ వచ్చేసి అటు 2 పడవల మీద అతి కష్టంగా ప్రయాణం చేసింది నేను. అక్కడ ఉద్యోగం, ఇక్కడ మంత్రశాస్త్రం, యంత్రశాస్త్రము, వాస్తుశాస్త్రము, మూలికా శాస్త్రము, అష్ట సాముద్రికలు చూసుకుంటూ 10 మందికి రెమెడీలు చేసుకుంటూ పోతున్నాను. అయితే నాకు ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఇది అది మా భోజనము తినడానికి కావాలి కదా, అందుకని ఉద్యోగం చేసిన. అయితే నీ విద్యను ఏదైతే ఉందో ఉన్నాయా లేదా అనే దాని గురించి నేను ఒక చిన్నప్పుడు ఒక యంత్రము పుస్తకంలో ఉండే ఉద్యోగం వస్తుంది ఇదని. అయితే నా ఎస్ఎస్ అయినాక మాత్రం అప్పుడే మేము ఉద్యోగాలు చూసేది. ఎస్ఎస్ తర్వాత ఒక గోడ కంటించిన ఆ యంత్రం తీసి ఆ పుస్తకాలకి తీసి కట్టి చేసి దానికి రోజు అగరబత్తీలు పెడితే 41 రోజు చేసిన. చేయగానే ఎంబడెంబడి కాల్ లెటర్లు వస్తూనే ఉన్నాయి. అరే యంత్రాలు ఉన్నాయి అనేది నిదర్శనమైంది నాకు. అట్లా నేను చిన్నప్పటి నుంచి మైండ్ లోపల నాకు 8th క్లాస్ అప్పటి నుంచి నాటకపోయింది యంత్రాలు మంత్రాలు ఇవన్నీ ఎన్నో నాకు గుండెలకు గుణపం వేసినట్టు ఎన్నో నేను చూసిన నిదర్శనాలు. కాబట్టే ఈరోజు నేను ఆ మంత్రాలు యంత్రాలు అన్నిటి రీసెర్చ్ చేసి తొండ ఊసరవెల్లిగా మారినట్టు మారిపోయిన నేను మీ అందరి ముందుకు గురువుగా వచ్చిన సంతోషం. అయితే నాకేంటంటే ఎంతోమంది నా యొక్క ద్వారా రెమెడీలు యంత్రం ద్వారా మంత్రం ద్వారా దాని ద్వారా దీని ద్వారా నాకు తోచిన కాడికి నేను చేసుకుంటూ ఉంగరాలు అవి ఇస్తుంటే చేస్తుంటే ఒక 300 ఫ్యామిలీలే నన్ను వాడుకొని కోడిని గిట్ట గుడ్డు పెట్టిన దాకా వాడి గంప తీసేసి లాతు కొట్టినట్టు వాడుకున్నారు. 10 మంది ఇంకోరికి చెప్పలేదు. చైన్ సిస్టమ్ లాగా వాళ్ళే 300 ఫ్యామిలీలో వాళ్ళే వాడుకున్నారు. ఈరోజు మీ అందరికీ నేను నా తుది శ్వాస వరకు నేను సేవ చేయడానికి ఉన్నా. మీరు నన్ను వాడుకోండి. నా యూట్యూబ్లో నేనైతే చెప్తున్న పరిష్కారాలు చేసుకోండి. దాని ద్వారా మీకు మంచిగా అనిపించి నా నివారణ అయితే నాకు ఎలాంటి డబ్బులు ఇవ్వద్దు, కట్నం పంపిస్తాం స్వామి, మీకు ఏమైనా దక్షిణ పంపిస్తాం వద్దు. ఎక్కడైనా గుళ్ళల్లో అక్కడక్కడ అన్నదానం పెట్టుండి 10 మందికి డబ్బు గల వల్ల అయితే ఏదైనా టెంపుల్లో అన్నదానం స్టార్ట్ చేయండి. చాలా మంచిది అది. మీరే పోండరు అన్నదానానికి, మీరే పోండరు ఉంటారు. మీ తరతరాలుగా గుర్తుండిపోతుంది పిల్లలకు. ఓ వారానికి ఒకసారి పెట్టడానికి ఆడికెళ్ళి నిత్యాన్నదానం కిందికి వచ్చేస్తుంది. ఇంకా 4 భక్తులు దమైపోయి వాళ్ళు ఒక బోర్డుగా ఏర్పడతారు. ఆ రోజు అన్నదానం అవుతుంది ఆ గుళ్ళల్లో. అప్పుడు ఆ గుడి దిలిపినమానంగా ప్రజలతో భక్తులతోటి వెలుగునుంది. ఆ దైవశక్తి పెంపొందిస్తుంది. 10 మందికి మంచి జరుగుతుంది ఆ టెంపుల్ పడకుండా. ఇలాంటి కార్యక్రమాలు చేయండి. నాకు మీరు దక్షిణాలు కానుకలు ఇవ్వకండి. అంతే మీకు మంచి జరిగితే మాత్రం నాకు ఫోన్ చేసి చెప్తే నేను అల్ప సంతోషిని ఈ వెంట్రుకలు నిలబడతాయి, రోమాంచితం అవుతాయి, నాకు సంతోషిస్తాను, అంతే చాలు నాకు. అయితే ఇవన్నీ చెప్తుంటే పోతూనే ఉంటాయి. మంత్రము ఏదైతే యంత్రము మంత్రాధీనంలో ఉంటుంది. మంత్రం చదువుతుంటే ఆ యంత్రంలో ఉన్న పవరంత్రం మంత్రంలో ఎవడైతే చదువుతాడో వానికి వచ్చేస్తుంది.
మంత్రము దైవము మంత్రాధీనంలో ఉంటాడు. అయితే నువ్వు ఏదైతే దేవునికి మంత్రం చదువుతున్నావో ఆ దైవం అనేది నీ ఆధీనంలోకి వస్తుంది, మంత్రం నువ్వు చదువుతున్నావు కాబట్టి. అటువంటి శక్తిగల మంత్రాలు కొన్ని. మీకు ధనం మూలం ఇదం జగత్తు, ధనం లేనివాడిని ఎవడు లెక్క పెట్టాడు ఈ రోజులలో. కాబట్టి ధనం కావాలంటే లక్ష్మీదేవి అని ఉన్నది. మన హిందూ సాంప్రదాయంలో ప్రతి దానికి ఒక దేవత ఉన్నది. వాయుకు వాయుదేవుడు, జలానికి వరుణుడు, మళ్ళా భూమికి భూదేవత, అగ్నికి అగ్నిదేవుడు, ధనానికి ధనలక్ష్మి. అయితే ఇప్పుడు ఈరోజు ధనలక్ష్మి మంత్రం చెప్తా, మీరు జాగ్రత్తగా రాసుకొని చేసుకోండి, ధనానికి లోటు ఉండదు. ఓం ఐం క్లీం శ్రీం మహాలక్ష్మి ధనలక్ష్మి సంతానలక్ష్మి రాజ్యలక్ష్మి ఆరోగ్యలక్ష్మి ఆరోగ్యప్రదాయిని అకర్షయామి స్వాహ. ఈ మంత్రం రోజు చేసుకోండి, 100% మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఇది రాసుకోండి, డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోండి. మీకు రిజల్ట్ వస్తే నాకు ఫోన్ చేసి చెప్తే నేను సంతోషిస్తాను. నేను అల్ప సంతోషం, నాకు అంతే. నాకు సంతోషం కావాలి, మీ అందరు బాగుపడుతుండి నాకు ఫోన్ చేసి సంతోషం. భగవంతుడు ఇచ్చినట్టు నాకు పిల్లలు అందరూ సెటిల్ అయిపోయినరు, నాకు కూడా పెన్షన్ వస్తుంది, హాయిగా కూర్చొని తినొచ్చు. కానీ నాకేందంటే నా విద్యలు నేర్చిన విద్యలన్నీ అంతరించొద్దని చెప్పేసి ఇవన్నిటి లోకం మీద పెట్టిపోవడానికే నేను నిర్ణయించుకున్నా. నా తుది శ్వాస వరకు ఈ విద్యలన్నింటినీ నేను ధారపోయడానికి నేనున్నా. మీరు ఎవరైనా మంత్రోపదేశం కావాలంటే ఫోన్ ద్వారా వచ్చి ఫోన్ చేసుకొని వచ్చి మంత్రోపదేశం తీసుకోవచ్చు. ఈ గ్రంథం కూడా ఫ్రీగా ఇచ్చేస్తాం. మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళకు ఆ దక్షిణ ఏదో మామూలుగా దక్షిణ ఉంటుంది, అవి తీసుకొని మీకు ఈ గ్రంథం ఇస్తా, ఓ మంత్రదండం ఇస్తా, ఇవన్నీ ఫ్రీగా మీకు ఇచ్చేస్తాం. మీరు రాండి, ఫోన్ చేసుకొని రాండి, డీటెయిల్స్ అన్నీ ఫోన్లో తెలుసుకోండి. ఓకేనా? మీరు నన్ను కలవాలనుకుంటే పొద్దునే 10 నుంచి 5 గంటల వరకు ఉంటా ఆఫీస్లో. ఇక్కడ నేను ఉండేది ఏది హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్లో ఉంటా. మళ్ళీ వచ్చేసి మీరు నాతో పర్సనల్గా మాట్లాడాలంటే రాత్రి 10 నుంచి 12, పొద్దున 7 నుంచి 9 గంటల వరకు మాట్లాడతా. నా ఆఫీస్ మాత్రము సోమవారం మంగళవారం స్ట్రిక్ట్గా హాలిడే ఉంటుంది. వేళ మీ యొక్క సేవలో సాయి దత్తానంద. జై గురుదత్త.